రాజకుమారి బయలుదేరదామా? టైం 10 అవుతుంది. ఎండదామని బయలుదేరాల్సి వస్తుంది. రేపు ఎల్లుండి వెళ్దాం. లేకపోతే మా అమ్మాయి 6 రోజులు పెట్టి ధర్మపురి మామిడి తోటల కాడికి వెళ్ళాలని చెప్పేసి అంటా ఉంది. పోయిన వారం అడిగింది కానీ ఇప్పుడు కాదులేమని అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశాను అనమాట. కొంచెం పనిలో ఉండి, అంటే మనం వినకుండా పని చేస్తున్నాం కదా. నువ్వు కూడా ఎడుతావు అయింది. సరే మామిడి తోట కాడికి వెళ్తున్నాము. అక్కడ ఏం కుకింగ్ చేస్తున్నారు ఏంది మరి? ఏంది ఇవన్నీ సర్దుబాటు? మామిడికి కచ్చానా? సరే చిన్న రోజులా? సరే పిల్లలు స్కూల్కి వెళ్ళారుగా, బయలుదేరదాం మరి సరదాగా. ధర్మపురి విహారయాత్ర మామిడి తోటల్లో బాగుంటుంది. పండి రాణుమాయ్ రాజే రాణి. ఈరోజు మామిడికాయలు కూడా ఎక్కువ ఉంటే పచ్చడి మామిడికాయలు కూడా తీసుకొని పచ్చడి పెట్టుకోవాలి ఊరగాయ. ఇప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటా ఉన్నా, వెనకనకే పోతుంది. ఈరోజు అయినా ఒక 10 కేజీలు తీసుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే కానీ మాకు 1 సంవత్సరం సరిపోదు. అన్నీ పెట్టినట్టేనా? ఇక రెడీ అయ్యారా? అల్లుని రెడీ చేసిందే. ఏం సంగతి మరి? బయలుదేరతాం ఇంకా. వాడికి ఏదైనా టోపీ కానీ క్లాత్ కానీ పైన పెట్టండి. డైపర్ తీసుకున్నాం కానీ నేను తల మీద ఆవారం చదువుతుంది. కండ ఉంటుంది, కండ తీసుకో. ఏమైందిరా? పుల్లడికాయ పెట్టాలి నోట్లో ఇడికి. పారా ఇదే అండి కొత్తగా కట్టించిన బ్రిడ్జి అనమాట. ఇక్కడ గొట్టగప్పు స్కార్పు తీసేస్తా ఉన్నాడు. ఇట్లా ఉంటుంది అనమాట. ఎండ కాసే ఎండలేదో ఈ అబ్బాయి గుడ్డ తీస్తున్నాడు. మా తమ్ముడు వస్తూ ఉన్నారు. గొట్టగప్పు రెడీ రెడీ. తాటికాయలు వస్తావా? ముదిరిపోయినాయి, సీకుడు తాటికాయలు ఉంటాయి. అదేందో పాపం అబ్బాయా ఇప్పుడు కొంచెం ఎర్రంగా ఉన్నావు. ఎండకి ఇంకా నల్లని మొత్తం. ఇంకా ఈ ఊరు వచ్చేసి ధర్మపూర్ అండి. తిరగబడింది. ఇంకా మనం వచ్చింది ఈ లొకేషన్ అంతా ధర్మపూర్ అండి. ఇక్కడ ఉన్న ఇల్లు 4 అన్నమాట. అదొకటి, ఇటు పక్క ఒకటి, తర్వాత వచ్చేసి ఐరన్ తో ఇల్లు కట్టారు. అది ఎక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు కదా. వెళ్దాం తర్వాత హోమ్ టూర్ చూద్దాం. రావాల్సిన ప్రదేశానికి కూడా వచ్చేసాము లొకేషన్ కి. అరే అక్కడ తక్కువ తిరగబడింది చూసారా? అరిటాకులు ఉన్నాయి బావా. అడిపోయింది అనుకోండి. ఇటు బాగా అనుకోండి, చాలా ఉంది. అడిపోయింది బండి పెడతాను చెప్తున్నాను. నడుచుకుంటూ వెళ్ళొద్దు. ఓకేనండి, మామిడితాడు దగ్గరికి అయితే వచ్చాము. అంతకంటే ముందుగా అక్కడ అరిటాకులు ఉన్నాయి కదా, అరిటాకులు అయితే 2 తీసుకొని వెళ్దాం. ఏమండి పట్టుకొని ఏం కూడా వస్తావు కట్టిసాక. నువ్వేంద్రా బండికి చెప్పి మరి చాలే రాజే. నువ్వు దాంట్లో ఏం భోజనం ఇంట్లో ఏం బిర్యానీ వేసుకొని అర్థమైందా? దేంట్లో
నీడ పడకుండా అడ్డం పైన పెట్టుకోలాగా బాగుంటుంది. ఆ సంచాన్ని తీసుకో. ఇంకా రండి మా పాపం రండి. వాళ్ళు కూడా రావాలని ఏంద్ర లోన గ్లాసులు ఉన్నాయి సీసాలు. అరే నా కొడుకేరా నీడా. చెట్టు కిందకి వచ్చాము, యాప్ చెట్టు కిందకి. మామిడి తోటకైతే వచ్చేసామండి మనం. ధర్మపురి మామిడి తోట. ఇంకోటి తెచ్చుకుంటున్నారు. ఎందుకు రాజు అన్నీ ఎక్స్ట్రాలు ఎక్కువ అండి. మంచి చెట్టు చూసుకొని పెద్దది అక్కడ 3 రాళ్ళు తెచ్చుకొని కాయలు కొనుక్కుందాం. పోయేటప్పుడు సపోటాలనా మామిడికాయలు, బంగిరిపల్లి మామిడికాయలు ఉంటే తీసుకొని పోదాం రాజు. ఉంటాయి, బంగిరిపల్లి చెట్టు ఉన్నట్టుంది. ఏం కాయలు ఉన్నాయంటే బంగిరిపల్లి లేదు నాన్న టైం పట్టింది. పోయేటప్పుడు తీసుకెళ్దాం. ఏడబేడు అంకులు తోటలోకి వెళ్ళేది గుర్తున్నానా? పోయిన 2 సంవత్సరాల క్రితం మామిడికాయ పచ్చళ్ళు పెడితే అదేలే కొంచెం ఒక గంట ప్రశాంత్ చెట్టు కింద ఉండిపోదాం వచ్చేవాళ్ళే. ఎవరాళ్ళు? మామిడికాయల కోసమా? మేము ఏడ కాసేపు ఒక అరగంట ఉండిపోతాం అంతే. పోయేటప్పుడు కాయలు తీసుకుని పోవచ్చు. సంజన పెట్టారు ఆంటీ పచ్చిమామిడికాయలు 4-5 కోస్తాను. కోసుకొచ్చి తీసుకొచ్చి కాటయ్యి అంత అంత డబ్బులు ఇస్తాను నేను, సరేనా? సరే అడిగాంగా తోట వాళ్ళని. త్వరగా వెళ్ళి కాసేపు ఉండి వెళ్దాం. ఎక్కడికి? సరే ముందు మెక్కాని రమ్మని రా. మెక్కాయ కదలుతుంది. మామిడికాయలు చూడండి ఎంత తాజాగా ఉండేవో. బంగినపల్లి మామిడికాయలు చాలా బాగున్నాయి. మరి రాజకుమారి మామిడికాయలు అంటా ఉంది. సాయంత్రం తీసుకుని వెళ్దాం. ట్రైన్ తీసుకోవచ్చు, తక్కువలో వచ్చింది ఆంటీ. ప్లేస్ ఎక్కడో సెట్ చేసుకుంటే ఎవరో పార్టీకి వస్తారంట ఇక్కడికి, అందుకని మనం కొంచెం లోనికి వెళ్దాం. కాయలు కూడా మంచి పుల్లటకాయలు ఎక్కడ ఉండేవి చూసుకొని. సపోటాలు రాజీ చెట్టును పండే కాయలు అయితే తీపి ఉంటాయి. చల్లగా ఉంది వాతావరణం, అంటే చెట్టు కింద వచ్చేసరికి. ఇటు కుటుంబం ఫ్యామిలీతో వస్తే భలే ఉంటుందిరా. రామాయ్ నువ్వు రాళ్ళు పడ్డాయన్నీ ఏరుకో కాకు, తోటం చెలుమంటారు. 4 కాయలు కోసుకున్నా 5 కాయలు కోసుకున్నా తీసుకొచ్చి కాట వేయించినాక తీసుకుంటామని చెప్పిన. నువ్వు ఏ కాయ ముట్టుకోవద్దు, మన తోట కాదు కాబట్టి. మన ఆంటీయేనా? మన మామిడికాయలు ఆంటీయే, చిత్తూరు కాయలు. ఎలాగండి ఇది చిత్తూరు కాయ రాజే. పడతేలే పడతా ఉంటాయి, వాళ్ళు ఏరుకుంటూ ఉంటారు, సహజమే. ఏమన్నారులే, నేను చెబుతాలే. రాజేష్ గడికి ఫుల్ మొహం. హాయ్ చెప్పమా. మా ముందు ఇడికి పైన స్కార్ప్ కట్టండి, కప్పండి స్కార్పు పిల్లడికి.
ఒకసారి అమ్మ దీంట్లో ఉండాలి. అరే నువ్వు తాగాకు చాలా కాలం అడుగుతుంటే మాట అడుగుతుంది. ఓకే నీటికైతే వచ్చేసామండి. తొందరగా పచ్చికాయలు ఒక 4 కాయలు 5 కాయలు కోసుకొని ఇయ్యా ఆ 4 ఉండే ఇక కాయలు కోయి రాజేసు. అందుతునిలే 5 కాయలు పోయి 5 4 నలుగురు ఉన్నాగా 4 కాయలు పోయి. ఇంకా 2 కాయలు ఉన్నాయి. కొమ్మ ఎరిగిద్దిరే రాడింది ఒకటి. ఇంకా అది కూడా పోయి. సరిపోతాయిలే. అది అందుకోవాలా? వీడియో పట్టుకురా మెకేన్ లేపుతాను పైకి. లేపుతానా లేపలేనా? నా అడుగులు పట్టుకోవాలి పట్టు. ఏంటి బోరు కింటా ఉంది మెక్క మరి పట్టు. నల్లేపు నల్లేపు నేను లేపలేపు నల్లేపు కింద పట్టుకుని లేపు. ఎందుకు నవ్వుతాం అంటే లేపమంటే నేను అనుకున్నా మీద ఎక్కువ పోయి అదేం డాగ్ పడింది. అవర్ మనీ కొడుతూ చెప్తారా? ఎంత కాయిందండి 4 కాయలు సరిపోతాయిలేమ్మా. 4 చాలు 4 కాయలు అంత బరువు కేజీ కూడా ఉండవు. అట్లా ఆంటీ చూద్దాం. ఈ 4 కాయలు చూపారు వీడియో చూపించాను. సరే రాజు ముందు శుభ్రం కడగాలి వీటిని. కడుగు వీడియో పోయి బాబు సరిపోదు. 4 కాయలు తీసుకున్నాం. ఆంటీకి వీడియో చూపిస్తాం కదా దాన్ని బట్టి తీసుకున్నాం. ఎంతో కొంత ఇవ్వచ్చులే. ఒక దాంట్లో వేసుకో కాయలు, ఒక దాంట్లో వేసుకొని పారబాయ్. ఇరకొకటి దాంట్లో వేయండి. నూరు నాన్న నూరు ఎలాగా? శబ్దం బాగా వస్తుంది. అది స్టీల్ రోలు. రాజే పొయ్యి మండిందా? సరే కాయలు పెట్టే మరి ఇంకా పెట్టే. ముందు కాల్చుకోవాలి బాగా చుట్టూరా. చెప్పురా ఎట్టా మరి? కర్ర గుచ్చనా? సొవ్వుకు గుచ్చుతారు. సొవ్వు లేదుగా మనకి, అందుకే మెస్ తెచ్చుకుంది. మెస్ తెచ్చుకుంది దీనికోసమేరా. సెకొస్తుందిలే. ఇటు తిరగండి, గాలి అటు ఉంది. గాలి మీకు అది అవుతుంది అందుకని అటు వచ్చింది. పెట్టురా జాగాయ కూడా. పొలాలు చాలు, కొన్ని తెచ్చుకోవాలి. పొలాలు పెట్టు. ఇంకా ఇటు కూర్చో నువ్వు ఈ టెంట్లోకి వచ్చి.
వస్తా. నువ్వు వీడియో దీపారు బాగా కూర్చోండి. రా, ఏమైంది? అప్పుడే 5 పై నుంచి చెట్లు వస్తున్నాయి. ఇది పెడతాను నేను పొలతో కలుగుతున్నాను. ఏంటిది? నీళ్ళు వస్తున్నాయి. వాటరా? కనపడుతున్నాయా? పడుతుంది. అబ్బాయి మెస్ బరు హీట్ ఎక్కువైంది బాగా. ఇలా కాలవాలా మొత్తం చుట్టూ కాయ నల్లగా రావాలి. మరి మామిడికాయలు అయితే రెడీ అయినాయిగా కాలే. తర్వాత చున్నులపాయ పచ్చిమిర్చి అని కూడా పెట్టి అలానే అది చిన్న రోజులు ఇరా అమ్మాయికి నోడతావా? కూర్చో మరి ఇంకా అమ్మాయి పక్కన. నీ ఎంత దూరం వచ్చింది రాజే? కొంచెం ఏమ్మా సరిపోదు. ఇటు పెట్టరా. రాజీ కాల్చారా మామిడికాయలు? తోలు తీసారా ఫస్ట్? తర్వాత ఏ మామిడికాయలు రెడీ అయినాయి చూపి. బాగా మెత్తగా వచ్చింది కదా తోళ్ళు. సరే ఈ రెడీ అయిపోయినాయి ప్రాపర్గా. తర్వాత మీ తమ్ముడు ఏంది చేస్తుంది? ఏ మసాలా? అల్లం చున్నులపాయ పేస్ట్ ఏంది? జీలకర్ర పొడి అక్కడ వద్దు, మూతలో వేసుకుని మూత. ఇది జీలకర్ర రెడీ అయిపోయింది. కాలు పెట్టుకున్న పచ్చిమిర్చి అలా చున్నులపాయలు కూడా కాలు పెట్టాం ఉడికినట్టు. తర్వాత అవి కూడా ఇంకొకసారి ఏం మామిడికాయలు అయితే కోసుకున్నాం కదా, మామిడికాయలు మొత్తం ఉడకబెట్టి వేసుకొని తోలు మొత్తం తీసేసాము. అవి రెడీగా ఉన్నాయి పక్కన. తర్వాత వచ్చేసాము వీటిలో చున్నులపాయలు, తర్వాత ఇంకా పచ్చిమిర్చి, అలానే రాజకుమారి కొత్తిమీర కూడా వస్తుంది. కొత్తిమీర ఫస్ట్ ఫ్లేవర్ ఫస్ట్. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది పేస్ట్. తర్వాత వచ్చేసి కొత్తిమీర రాజీ ఇదేనా మొత్తం అమ్మా. చాలు ఓకేనండి, ఇంకా బాగా పేస్ట్ అయిపోయింది. ఇవ్వండి దాంట్లో కదా మొత్తం అది పోసుకుంటే గ్లామర్ వస్తుంది. పింటరా, అది కూడా పింటరా, రెండు పింటరా, ఇత్తనాలు తీసి బ్యాక్ కెమెరా పెట్టుమా పట్టుకో. అరే ఓ బద్దిరా నీకేలాగా వాడు పట్టని చెప్పి గొద్దులే పొత్తుకులు జలుబు చేసినావు. నేను తిన్నాయి
నిమ్మకాయ ఒకటి వేసేది చాలే ఒకటి సేవ మామిడికాయ ఇటు కోత అంతా పోయాలి. చాలే ఇంకేం అది పులుపు ఓకేనండి, రెడీ అయిపోయింది పేస్ట్. మామిడికాయలు అయితే 4 రెడీ చేసుకున్నాం కదా, ఉడకబెట్టినాయి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ రాజీ ఐటమ్స్ ఇది పట్టుకోండి నేను కలుపుతా. నువ్వు అది తీసుకొని అటు దిగి రప్ప మాడుతా అట్లా లే అట్లే అట్లే నేను పోతా ఆ పక్కన పోయి ఓ పోయాక అంత తిరిగి మామిడికాయని తినొస్తాను నిన్ను అరుస్తారు. ఒక కేజీ తింటాయి 100 రూపాయలు అవుతాయి. ఫస్ట్ వచ్చేసి దరాజీ దగ్గర రా రాజకుమార్ ఫస్ట్ తిని టేస్ట్ చెప్పేది. అయ్యాను ప్రయోగం చేస్తాను. జీలకర్ర పొడి తర్వాత మనం మొత్తం నూరుకున్న పేస్ట్ అది నీకంటే అరే బాటిల్ తీరా నీళ్ళు తొలుతురా. కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది పచ్చడాలు ముఖ్యంగా సాల్ట్ బావా కొద్దిగా కారం వేయగాక ఇంకా కొంచెం వేయాలి. కడకత్తుకో బాగా కట్టే తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ ఇంక లేవులే ఇంకెంత కాదు 2 కాయలు ఒకటే కోసింది చేసుకోవడమే. ఏందిరా బావా ఈ రాయితో కొద్ది కొట్టు కొడదాం. ఓకేనండి, మామిడికాయ అయితే మనకి జ్యూసీగా బాగుంది. ఇప్పుడు రాజకుమారి ఫస్ట్ ఇద్దాం. రాజిద్దా 4 కాయలు 6 కాయలు చూద్దాం. బాగుంది పుల్లగా కారం కారంగా కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంది. పెద్దోడిగా తిను. ఇదిగమ్మా నవ్వులురా బాగా. నిమ్మకాయ కూడా బండి భలేగా ఉంది. రాజేష్ గారు తింటేనే నాకు తెలిసేది. అబ్బా బాగుందా? వేరే లెవెల్. టేస్ట్ చేస్తా. కారం కారంగా పుల్లగా తీయగా మామిడికాయ తీయగా నిమ్మకాయ బండిలో లుక్ వచ్చింది. ఇంకో కాయ విన్నట్టే ఇంకా అంత బాగుండేది. బాగుంది స్పైసీగా. సరే మరి తినేసి బయలుదేరదాం. మరి ప్రస్తుతం కాసేపు ఉండి నెక్స్ట్ ఈసారి చింతకే వెళ్తా. నేరా ఏం రాజీ వంటకుందా? వంటకుందా నిజంగానే? అదా రాజేష్ మా రాజేష్ కూడా అంటలేదు మంట అని లైట్గా ఉందా? జీలకర్ర కారం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, ఊరుగా కారంగా ఉందిలే. ఓకేనండి, ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం 2:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకొన్ని మామిడికాయలను సపోటాలు తీసుకున్నా. అలానే ఒక మా అమ్మాయికి కూడా ఇప్పించాను. కాయలు తీసుకొని వెళ్తున్నమాట. ఒక 3 గంటలు స్పెండ్ చేసాం కదా మామిడి తోటలో. కేజీ 50, 2 కేజీలు 100. ఇంకా ఫ్రెష్గా ఇక్కడ కావాల్సిన ఏరుకొని పోవచ్చు అప్పటికప్పుడు. ఇంకా బయలుదేరదాం మరి. పిల్లడు ముందు వాళ్ళని జాగ్రత్త చేసుకోండి ఫస్ట్.